ఈరోజు మన రెసిపీ వంకాయ అల్లం ఈ కాంబినేషన్తో కూర చేస్తున్నాను. ఈ కూర చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కూరని ఉల్లి వెల్లుల్లి అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఈ కూరని చేశారంటే మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటారు. అంతలా నచ్చుతుంది మీకు. చాలా తక్కువ టైంలో ఈజీగా రుచికరంగా చేసుకునే ఈ వంకాయ అల్లం కూరని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వంకాయ అల్లం కూర చేయడానికి నేనిక్కడ 1/2 కిలో వంకాయలను తీసుకుంటున్నాను. పై తొడిమలను తీసేసి ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా చేయడం వలన వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. ఈ కూర చేయడానికి లేత వంకాయలను తీసుకుంటే కూర రుచిగా బాగుంటుంది. ఇలా అన్ని వంకాయలను కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టుకుని అందులోకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మంటను హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు వంకాయ ముక్కలను ఉడికించుకుందాం. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా 2 పొంగులు వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. వెంటనే వీటిని ఓ స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తాన్ని వడకట్టుకుందాం. లేదంటే వంకాయ ముక్కలు నీళ్లు పీల్చేసుకుని కూర చప్పగా అయిపోతుంది. టేస్ట్ అస్సలు బాగుండదు. ఇప్పుడు ఉడికించిన వంకాయ ముక్కల్ని ఇలా పక్కకు పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని కొంచెం సేపు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు దినుసులు బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి తినే కారానికి తగ్గట్టుగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచిన అల్లాన్ని 2 టీ స్పూన్ల వరకు వేసుకుందాం. అల్లాన్ని ఇలా దంచి వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి లేకుండా కూడా ఈ కూరని చేసుకోవచ్చు. వెల్లుల్లి తినేవాళ్ళు వేసుకుంటే రుచి బాగుంటుంది. వెల్లుల్లి తినని వారు స్కిప్ చేసి ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఓసారి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి చింతపండు రసం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంతసేపటికి చింతపండు రసం ఉడికి ఇలా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఉడికించిన వంకాయ ముక్కల్ని వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలండి. లేదంటే వంకాయ ముక్కలు మెత్తగా ముద్దలా అయిపోతాయి. వంకాయ ముక్కలకు పులుపు పట్టడం కోసం మూత పెట్టి 1 నిమిషం మంటను లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుందాం. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసామంటే చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే వంకాయ అల్లం కూర రెడీ అవుతుంది. ఈ వంకాయ అల్లం కూరను వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈసారి వంకాయలతో ఇంట్లో ఇలా కూరని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.